ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాల. ఈ వీడియోలో మనము ఐసెట్ టీఎస్ ఐసెట్కి సంబంధించిన అడ్మిషన్స్ మనకి ఆల్రెడీ ప్రారంభమైనాయి కదా. వాటి తర్వాత మనకి మరి ఎలా ర్యాంక్ రావాలి, ఎంత ర్యాంక్ వస్తే మనకి ఏ కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే మనం టాప్ 10 కాలేజెస్ ర్యాంక్ వైజ్గా మనం ఫిల్టర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మొత్తం ఫుల్ ఐసెట్కి సంబంధించిన అడ్మిషన్కి సంబంధించిన ర్యాంక్ వైజ్ ఎక్సెల్ పేజ్ అండి, ఎక్సెల్ షీట్. సో దీంట్లో మనకి అన్ని కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో నేను ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ అవుట్ చేశాను. టాప్ 10 ఎంసీఏ కాలేజెస్, వీటిలో మనకి టాప్ 10 ఎంసీఏ కాలేజెస్ మరి ఎలా చెప్పగలుగుతున్నాం అంటే కాలేజ్ వైజ్గా నేను ఇక్కడ ఫిల్టర్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, జేఎన్టీయూ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు. దాని తర్వాత ఇది టాప్ 1 కాలేజ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ర్యాంక్ 309, లాస్ట్ టైం 309 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ కాలేజ్ ఆప్ చేశారు. దీన్ని బట్టి మనం చూసుకుంటే టాప్ 10 కాలేజ్గా దీన్ని అనుకోవచ్చు. ఇది ఎంసీఏ కోర్స్ ఆఫర్ చేస్తుంది. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ హైదరాబాద్, ఇది కూడా టాప్ 10 కాలేజీలో ఉన్న వన్ ఆఫ్ ది కాలేజ్. టాప్ 2 జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్, ఇది మనకి 350 ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇది టాప్ 3 కింద ఉంది. అండ్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిబిఐటి అంటారు కదా. సో ఇది మనకి ఇక్కడ చూడొచ్చు, సిబిఐటి. సో ఇది నెక్స్ట్ కాలేజ్ అండి, టాప్ 4. దాని తర్వాత నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్, ఇది కూడా మనకి టాప్ 5 కాలేజ్. అండ్ టాప్ 6 కాలేజ్ వచ్చి కేయూ కాలేజ్ ఎంసీఏ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఇది వరంగల్లో ఉంది. ఇక్కడ మీరు కోడ్ చూసుకోవచ్చు, కేయూసిఎస్. ఇది 910 ర్యాంక్ రావాలి దీంట్లో రావాలంటే. అంటే మనము రఫ్ ఎస్టిమేట్ వేసుకోవచ్చు అండి. 910 ర్యాంక్ బిలో వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఇక్కడ ఓసీ. సో దీన్ని బట్టి మనకి టాప్ కాలేజెస్ డిసైడ్ చేసుకోవచ్చు. ఓసీ వాళ్ళకి ఎక్కువ మంచి ర్యాంక్ రావాలి కాబట్టి దాన్ని బట్టి మనకి మెరిట్ ఎక్కువగా ఉంటే మంచి కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఎంత ర్యాంక్ రావాలనేది డిసైడ్ చేసుకోవడానికి ఇది పనికొస్తుంది. అండ్ తర్వాత కాలేజ్ చూడండి, ఓయూ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ సెల్ఫ్ ఫైనాన్స్, ఇది కూడా. అండ్ ఇక్కడ మనకి ర్యాంక్ 1046 వరకు వస్తే సరిపోతుంది ఓసీ బాయ్స్. అండ్ ఓయూ పీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్, ఇది టాప్ 9 కాలేజ్. అండ్ టాప్ 10 కాలేజ్ వచ్చి మనకి ఆర్బీవీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది ఆవిడ్స్లో ఉంది. ఈ కాలేజీలో మనకి 1795 ర్యాంక్ వస్తే సరిపోతుంది. సో ఇవి టాప్ 10 కాలేజెస్. ఎక్స్ట్రా 2 కాలేజీలు ఇచ్చానండి. సో ఇది కేయూ కాలేజ్ ఎంసీఏ డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ వరంగల్. అండ్ ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కామర్స్, ఇది గగన్ మహల్లో ఉంది. ఇది కూడా హైదరాబాద్లో ఉన్న టాప్ కాలేజ్. సో ఇక్కడ మొత్తానికి మనకి టాప్ 12 కాలేజెస్ నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేశాను. సో ఇక్కడ మీకు ఎస్టిమేట్ 1902, ఓకే, 1902 ర్యాంక్ వస్తాయి. అంటే మనకి మ్యాక్సిమం 2000 ర్యాంక్ బిలో వస్తే మనకి టాప్ 10 కాలేజ్లో ఎంసీఏ వచ్చే ఛాన్స్ ఉంది. సో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి మీరు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని కష్టపడి టీఎస్ ఐసెట్ కోసం ప్రిపేర్ అవుతారని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది టాప్ 10కి సంబంధించిన ఐసెట్ ఎంసీఏ కేటగిరీకి సంబంధించిన కాలేజెస్ అండి. అలాగే మనకి టాప్ 10 ఎంబీఏ కాలేజ్ చూద్దాం. ఇక్కడ ఎంబీఏ కాలేజెస్ కూడా తీశాను. సో ఎంబీఏ కాలేజ్ ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్, సో ఇది హైదరాబాద్లో ఉంది. దీంట్లో ర్యాంక్ చూడండి 106 రావాలండి. ఇది చాలా కాంపిటీషన్ ఉన్న కాలేజీ. 106 ర్యాంక్ వస్తే మనకి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు చూడొచ్చు, ఏ కేటగిరీ వైజ్ చూసినా కూడా ఇక్కడ మనకి మినిమం 3 డిజిట్స్ ర్యాంక్ రావాలి. ఇక్కడ ఒక్క బీసీఈ గర్ల్స్కి తప్పితే మిగతా వాళ్ళందరికీ కూడా 3 డిజిట్స్ ర్యాంక్, అంటే బిలో 1000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే. ఇక్కడ బిలో 1000 కూడా కాదండి, చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే బిలో 400 ర్యాంక్ రావాలి. ఎక్సెప్ట్ బీసీఈ అంటే ముస్లిం మైనారిటీ వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళందరికీ కూడా 400 బిలో ర్యాంక్ వస్తేనే ఈ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మీకు పనికొస్తుంది. ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెల్ఫ్ ఫైనాన్స్, ఇది ఓయూ క్యాంపస్ హైదరాబాద్. సో ఇక్కడ మనకి చూడవచ్చు ర్యాంక్స్ 159, 169, 359. సో ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ 3 డిజిట్స్ బిలో ర్యాంక్. ఇక్కడ ఓన్లీ మనకి బీసీఈ చూసుకుందాం. బీసీఈకి కూడా ఇక్కడ బీసీఈ కూడా సేమ్ ఉందండి. బీసీఈ కూడా 410 లాస్ట్. అంటే మనకి మినిమం 500 ర్యాంక్ రావాలి సెకండ్ కాలేజ్లో, టాప్ 2 ఎంబీఏ కాలేజ్ త్రూ ఐసెట్. అండ్ దెన్ తర్వాత మనకి జేఎన్టీయూ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ సెల్ఫ్ ఫైనాన్స్, ఇది కుకట్పల్లిలో ఉంది. ఇది టాప్ 3 కాలేజ్. నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్, ఇది టాప్ 5th కాలేజ్. దాని తర్వాత మనకి సిబిఐటి ఉందండి, సిబిఐటి టాప్ 6, ఇది గండిపేట. సో ఇది కూడా హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లాలో ఉంది. అండ్ భద్రకా కాలేజ్ పీజీ సెంటర్, ఇది కాచిగూడలో ఉంది. దీనికి మనకి టాప్ 7 కాలేజ్. సో ఇక్కడ కూడా ర్యాంక్ చూసుకుంటే మనకి టాప్ 3000 లోపు రావాల్సి వచ్చే అవకాశం ఉందండి, 3000. సో ఇక్కడ ఎవరికి మాత్రం 5039 ర్యాంక్ ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ 3000 లోపు ర్యాంక్ రావాల్సిన అవసరం ఉంది.
అండ్ నెక్స్ట్ కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కేయూ క్యాంపస్, ఇది వరంగల్లో ఉంది, ఇది టాప్ 8th కాలేజ్. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కామర్స్, ఇది టాప్ 9th కాలేజ్. నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది తూప్రాన్పేట్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉందండి, ఇది కూడా మనకి టాప్ 10 కాలేజ్. అండ్ పెండేంగ్ కంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లంగర్ హౌస్లో ఉంది, సో ఇది మనకి టాప్ 11 కాలేజ్. సో మొత్తంగా చూసుకుంటే టాప్ 10 కాలేజెస్లో ఇవి ఎంబీఏ కాలేజెస్ త్రూ ఐసెట్ లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్లో మనకి జరిగాయని తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ రంగారెడ్డిలో మనకి మోస్ట్లీ 10,000 లేపు ర్యాంక్ వస్తేనే మంచి కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉంది, వాటిని కూడా మీకు ఫిల్టర్ అవుట్ చేశాను. సో ఇక్కడ ఈ కాలేజెస్ లిస్ట్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ కాలేజ్ వచ్చి ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ సెల్ఫ్ ఫైనాన్స్, ఇది రెండోది. అండ్ దెన్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్, సో ఇది థర్డ్ కాలేజ్ అండి, టాప్ థర్డ్ కాలేజ్. త్రూ ఇక్కడ మనకి ఎంబీఏ ఎంసీఏ మిక్స్డ్గా ఉంటాయి, ఎంబీఏ ఎంసీఏ ఎంటీఎం, సో ఇలా అన్ని కోర్సెస్ మిక్స్డ్గా ఉన్నాయి. టాప్ ర్యాంక్స్ని బట్టి నేను ఇక్కడ మీకు ఫిల్టర్ అవుట్ చేశాను, ఎంత మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజీలో వచ్చింది దాన్ని బట్టి మీకు ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేశాను. సో ఇవి టాప్ మనకి ఆల్మోస్ట్గా 32, ఓకే 31 కాలేజెస్ ఉన్నాయండి, టాప్ 31 కాలేజెస్. సో ఇవన్నీ కూడా మీకు నేను పీడిఎఫ్ లేదా ఎక్సెల్ ఫైల్ రూపంలో మీకు నేను లింక్ ఇస్తాను, సో మీరు డౌన్లోడ్ చేసుకొని సో మీరు మళ్ళీ ఒకసారి కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ సిబిఐటి, తర్వాత నిజాం కాలేజ్ మళ్ళీ ఉందండి, అంటే రెండు కోర్సెస్ ఉన్నాయి కదా, ఎంబీఏ ఎంసీఏ, సో అలా ఉన్నాయి. ఓయూ పీజీ కాలేజ్ సికింద్రాబాద్, ఇది మనం ఇందాక చూసాం. ఓయూ పీజీ కాలేజ్ సైన్స్ సైఫాబాద్, సిబిఐటి భద్రుక కాలేజ్, ఆర్బీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా మనం చూసాం ఇందాక. ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కామర్స్, ఏవీ కాలేజ్ మళ్ళీ పెండింగ్ కంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిందండి, ఈ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా టాప్ కాలేజ్గా మనం అనుకోవచ్చు. అరోరాస్ పీజీ కాలేజ్ ఎంబీఏ, బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్లో ఉంది, కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అండ్ దెన్ ఆర్బీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అరోరాస్ పీజీ కాలేజ్, అవంతి పీజీ కాలేజ్, వర్ధమాన్ కాలేజ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ, అండ్ నానక్ రామ్ భగవాన్ దాస్ సైన్స్ కాలేజ్, ఆర్జీ కేడియా కాలేజ్ ఆఫ్ కామర్స్, సో ఈ కాలేజ్. ఓయూ పీజీ కాలేజ్ నర్సాపూర్, ప్రగతి మహావిద్యాలయ పీజీ కాలేజ్, విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్, అండ్ గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్, జేబీఐటి, ఇవి టాప్ 30లో ఉన్న కాలేజెస్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకు కూడా ఇలా ఈ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయాలనుకుంటే నా వీడియోని షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో కూడా రిసీవ్ చేసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో ఇది మీకు తప్పకుండా పనికొస్తుంది. ఐసెట్ కౌన్సిలింగ్ అప్పుడు మనము కౌన్సిలింగ్ సంబంధించిన వీడియోస్ కూడా పెడతాను. ఐసెట్కి సంబంధించిన అడ్మిషన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ పెట్టాను, చాలామంది చూసి ఆదరించారు. సో అలాగే ఈ వీడియోని కూడా మీరు అందరూ లైక్ చేస్తారు అనుకుంటున్నాను, అండ్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో రిసీవ్ చేసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా మీకు పనికి వస్తుందండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఐసెట్ అడ్మిషన్.